వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకుంది అంటే ఇజ్రాయిల్కి పాలస్తీనాకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. రెండు దేశాల మధ్యలో సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు ప్రదేశాల మధ్యలో వివాదం ఎక్కువగా జరుగుతుంది. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్యలో ముఖ్యంగా పాలస్తీనాకి సంబంధించినటువంటి హమాస్ అనే ఒక సంస్థ ఇక్కడ ఇది పాలస్తీనా యొక్క లిబరేషన్ కోసం పనిచేస్తుంది. గ్లోబ్ దీన్ని ఎక్కువగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించింది, మేజర్గా ఇజ్రాయిల్. సో వీళ్ళు ఇజ్రాయిల్ మీద దాడి చేస్తూ ఉంటే మిస్సైల్స్తో ఆ మిస్సైల్స్కి డిఫెన్స్ ఇవ్వటం కోసం, అంటే ఇజ్రాయిల్ ఏరియాకి డిఫెన్స్ ఇవ్వటం కోసం ఇజ్రాయిల్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక డిఫెన్స్ సిస్టమ్ పేరే ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు దీన్ని. అంటే సింపుల్గా చెప్పాలంటే దీన్ని తెలుగులో క్షిపణి నిరోధక వ్యవస్థ అంటారు. అంటే వచ్చే క్షిపణిని నిరోధించే ఒక వ్యవస్థ అంటారనమాట. దీన్నే మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. సో ఇలాంటి ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్యలో సంఘర్షణ జరుగుతుంటే న్యూస్లో ఉండింది. దీనికి సంబంధించిన వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు అసలు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్యలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోవచ్చు. సో ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్యలో వివాదం జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి చూద్దాం. ఒకసారి చూడండి, ఇది ఇజ్రాయిల్ ప్రాంతం, ఇది గాజా ప్రాంతం. గాజాలో ఉన్నటువంటి మిలిటెంట్ ఆర్గనైజేషను, పాలస్తీనా లిబరేషన్ కోసం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటంటే హమాస్. ఈ హమాస్ అనేవాళ్ళు ఇజ్రాయిల్ మీద మిస్సైల్స్తో దాడి చేశారు. ఇవి మిస్సైల్స్. ఈ మిస్సైల్స్తో దాడి చేశారు. దాదాపుగా 1500 మిస్సైల్స్తో ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 1500 మిస్సైల్స్ ఏమవుతున్నాయి చూడండి, ఇక్కడ నుంచి పైకి లెగుస్తాయి. సో ఇలా ఇది ఇలా ఇక్కడ నుంచి పైకి వస్తాయి. ఈ పైకి వచ్చినప్పుడు ఇది ఇజ్రాయిల్ ఏర్పాటు చేసుకున్నటువంటి మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. 70 కిలోమీటర్ల దూరంలోనే వీటిని డిటెక్ట్ చేసే రేడార్స్ వీటికి గైడెడ్ మిస్సైల్స్ని రిలీజ్ చేస్తాయి. గైడెడ్ మిస్సైల్స్ అంటే ఇవి ఏ ట్రాజెక్టరీలో వస్తున్నాయో, ఎంత డిగ్రీ యాంగిల్తో వస్తున్నాయో అంతే డిగ్రీ యాంగిల్తో, అంతే ట్రాజెక్టరీతో వీటిని స్పేస్లోనే పేల్చేస్తాయి, ఆకాశంలోనే పేల్చేస్తాయి. ఇంకా ఇజ్రాయిల్లోకి ఈ మిస్సైల్స్ రావడానికి అవకాశం లేదనమాట. 1500 దాదాపుగా 1500 మిస్సైల్స్ని హమాస్ ఆర్గనైజేషన్ ఇజ్రాయిల్ మీదకు ఫైర్ చేస్తే దాంట్లో 1470 to 1419 మిస్సైల్స్ని ఈ మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే ఆపేసింది. దీంతో వరల్డ్లోనే మోస్ట్ రిలయబుల్ అండ్ పవర్ఫుల్ మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా ఈ ఐరన్ డోమ్ అనేది ప్రత్యేకతను చాటుకుంది. దాదాపుగా 80% ఎఫిషియన్సీ చూపించింది. దాదాపుగా 90% ఎఫిషియన్సీ ఇప్పుడు ప్రస్తుతం తెలుస్తుంది. ఇంతకుముందు 80% అని ఊహాగానాలు అన్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే దాదాపుగా 90 to 95% మిస్సైల్స్ని సో ఇది టార్గెట్ చేసింది. దాంతో 90% ఎఫిషియన్సీ ఉన్నటువంటి మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చరిత్రను సృష్టించింది. అయితే ఇక్కడ ఈ ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఒకసారి చూద్దాం. దీని యొక్క రేంజ్ 4 నుంచి 70 కిలోమీటర్స్. అంటే ఇటువైపు నుంచి మిస్సైల్ వస్తూ ఉంటే దాదాపుగా 4 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రేంజ్ని దీన్ని టార్గెట్ చేయగలుగుతుంది. సో 70 కిలోమీటర్ ఆల్టిట్యూడ్ లోపలికి వస్తూ ఉంటే ఆ మిసైల్ని డిటెక్ట్ చేసి యాంటీ గైడెడ్ మిసైల్ని పంపించి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. సో ఇది షార్ట్ రేంజ్. అంటే దాదాపుగా మనం రష్యాకి సంబంధించిన మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే S-400. సో ఈ S-400 ట్రయంఫ్ అంటారు. ఇది రష్యాకి సంబంధించిన మిసైల్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, క్షిపణి నిరోధక వ్యవస్థ. సో మనం ఒక 5 పర్చేజ్ చేస్తున్నాం దీని గురించి కూడా మాట్లాడదాం మనం. సో ఇది 400 కిలోమీటర్స్ రేంజ్ని కలిగి ఉంటుంది. ఇది 400 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి మిసైల్స్ని కూడా టార్గెట్ చేయగలుగుతుంది. ఇది లాంగ్ రేంజ్ అనమాట. సో ఇది షార్ట్ రేంజ్ 70 కిలోమీటర్ రేంజ్లో ఉన్నటువంటి మిసైల్స్ని టార్గెట్ చేయగలుగుతుంది. గ్రౌండ్ టు ఎయిర్ అంతే కదా, ఈ గ్రౌండ్ నుంచి ఈ మిసైల్ని డిటెక్ట్ చేసి ఎయిర్లోనే దీన్ని పేల్చేస్తుంది. అందుకని దీన్ని గ్రౌండ్ టు ఎయిర్ ఆర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటారు. అంటే ఈ యాంటీ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సో సింపుల్గా చెప్పాలంటే నిరోధక వ్యవస్థ, క్షిపణి నిరోధక వ్యవస్థ. దీంట్లో రాడార్ ఉంటుంది. రాడార్ ముందుగానే గమనించి సో తమీర్ ఇంటర్సెప్టార్ మిసైల్స్, దీంట్లో తమీర్ అనే ఒక ఇంటర్సెప్టార్ మిసైల్స్ని ఉపయోగిస్తారు. సో ఇవి తమీర్ ఇంటర్సెప్టార్ మిసైల్స్. సో ఇలా ఇవి తమీర్ ఇంటర్సెప్టార్ మిసైల్స్. వచ్చేటువంటి మిసైల్స్కి సో గాల్లోనే పేల్చేసేటువంటి తమీర్ ఇంటర్సెప్టార్స్ ఉంటాయి ఈ మేజర్ ఐరన్ డోమ్ సిస్టంలో. ఇది ఆల్ వెదర్ కండిషన్స్లో ఉపయోగించవచ్చు. ఎలాంటి వెదర్ ఉన్నా కానీ దీన్ని పవర్ఫుల్గా ఉపయోగించవచ్చు. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్
అండ్ ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కలిసి 2011లో దీన్ని డెవలప్ చేసినాయి. అయితే రాఫెల్ మాత్రం దీని సక్సెస్ రేట్ 90% ఉంటుందని, 90% కన్నా ఎక్కువే ఉంటుందని సో రాఫెల్ చెప్పింది. దాదాపుగా దీని కెపాసిటీ 2000 ఇంటర్సెప్షన్స్ చేస్తుంది ఎట్ ఏ టైం అని చెప్పింది. కానీ ఎక్స్పర్ట్స్ మాత్రం సక్సెస్ రేట్ 80% ఉంటుందని ఆర్గ్యూ చేశారు. కానీ ఇప్పుడు దాని ఎఫిషియన్సీని చూపించుకుంది. గ్రేటర్ దాన్ 90% సక్సెస్ రేట్ని ఈ ఐరన్ డోమ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది సాధించింది. సో ఈ పిక్చర్లో మీరు చూస్తే వీటిని తమీర్ ఇంటర్సెప్టార్స్ అంటారు. ఇవి తమీర్ ఇంటర్సెప్టార్. సో ఇవి తమీర్ ఇంటర్సెప్టార్. వచ్చే మిసైల్స్ని గాల్లోనే పేల్చేయగలిగే ఈ తమీర్ ఇంటర్సెప్టార్ ఈ లాంచ్ ప్యాడ్స్లో నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మొత్తం కూడా చాలా టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి లాంచర్ ఉంటుంది, అంటే ఇక్కడ మిసైల్ లాంచ్ జరుగుతుంది. తర్వాత మల్టీ మిషన్ రేడార్, ఇది మిసైల్ వచ్చే డైరెక్షన్ని గమనిస్తుంది ఇది. సో దీన్ని మల్టీ మిషన్ రేడార్ అంటారు. తర్వాత మొబైల్ కంట్రోల్ యూనిట్, దీని సమాచారం మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇలా మొబైల్ కంట్రోల్ యూనిట్లో సమాచారం తెలుసుకుంటుంది. రేడార్ వచ్చే మిసైల్ని గమనిస్తుంది. ఆ వచ్చే మిసైల్స్ని టార్గెట్ చేసే లాంచర్ ఒకటి ఉంటుంది. ఆ లాంచర్లో నుంచి మిసైల్ లాంచ్ అవుతుంది అనమాట. సో ఇది టోటల్గా ఐరన్ డోమ్ వర్కింగ్ ఎలా అవుతుంది అనేది. అయితే ఐరన్ డోమ్కి మేజర్గా 3 మెయిన్ సిస్టమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం చెప్పింది అది రేడార్. చూడండి, ఇది మిషన్ రేడార్. ఈ రేడార్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ వర్క్ ఇది చేస్తుందండి. ఫస్ట్ ఈ రేడారు ఈ మిసైల్స్, హమాస్ ఫైర్ చేసినటువంటి ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఏ ట్రాజెక్టరీలో వస్తున్నాయి, ఏ డైరెక్షన్లో వస్తున్నాయి అనేది కనుక్కుంటుంది. ఫస్ట్ కనుక్కున్న తర్వాత ఆ సమాచారాన్ని మొబైల్ యూనిట్కి పంపిస్తుంది. ఈ మొబైల్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే సో ఆపరేషన్స్ చేస్తుంది. ఏంటి, లాంచర్కి సమాచారం అందిస్తుంది. సో ఈ లాంచర్ ఏం చేస్తుందంటే ఇంటర్సెప్టార్స్ అంటే ఈ మిసైల్స్ని లాంచ్ చేస్తుంది. సో ఈ మిసైల్స్ వీటిని గాల్లోనే పేల్చేస్తాయి, ఎయిర్లోనే పేల్చేస్తాయి అన్నమాట. సో అలా జరిగింది. ఇప్పుడు చూడండి, ఇది గాజా స్ట్రిప్, ఇది వెస్ట్ బ్యాంక్. ఈ గాజా స్ట్రిప్ అండ్ వెస్ట్ బ్యాంక్ ఈ రెండింటిని కలిపి మనం పాలెస్టైన్ అంటాం. ఈ పాలెస్టైన్ మిగతా మొత్తం కూడా ఇజ్రాయిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రెండింటిని కూడా ఇజ్రాయిల్లో యొక్క పూర్వ భూభాగాలు, ఈ రెండింటిని కలిపి జెరూసలేం రాజధానిగా మొత్తం గ్రేటర్ ఇజ్రాయిల్ ఏర్పడాలనేదే ఇజ్రాయిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా కాకోకుండా ఇప్పుడు పాలెస్టైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది చుట్టూ అరబ్ వరల్డ్ ఉంది, లెబనాన్ ఉంది, తర్వాత సిరియా ఉంది, జోర్డాన్ ఉంది, ఈజిప్ట్ ఉంది, చుట్టూ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఈ ప్రాంతం కూడా పురాతనంగా అరబ్ కంట్రీ. సో ఈ జెరూసలేంలో కూడా సో అలాక్సా మాస్క్ కానీ ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. జెరూసలేం రాజధానిగా ఇది మొత్తం పాలస్తీనా అవ్వాలి అనేది హమాస్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. గాజాలో వర్క్ చేసే హమాస్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది టోటల్గా సో పాలస్తీనా వాళ్ళేమో ఇది మొత్తం పాలస్తీనా కావాలనుకుంటున్నారు జెరూసలేం క్యాపిటల్గా. ఇజ్రాయిల్ వాళ్ళేమో ఇది మొత్తం ఇజ్రాయిల్ కావాలనుకుంటున్నారు జెరూసలేం క్యాపిటల్గా. జెరూసలేం ఎందుకు సెంటర్ ప్లేస్ ఉందంటే జెరూసలేం అనేది సో 3 మతాలకి. సో ఇక్కడ టెంపుల్ మౌంట్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇది 35 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఈ 35 స్క్వేర్ కిలోమీటర్లలో సో 3 ప్రాంతాలకు విభజించబడింది. ఇది ఒక క్రిస్టియన్కి పవిత్రమైన ప్రదేశం, దాంతోపాటు జూయిస్కి పవిత్రమైన ప్రదేశం, అరబ్బులకి పవిత్రమైన ప్రదేశం. ఇలా పవిత్రమైన ప్రదేశాలు 3 కూడా 3 మతాలకు సంబంధించి ఉండటంతో జెరూసలేం అనేది సెంటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అయింది. 1948లో ఇజ్రాయిల్ ఏర్పడిన తర్వాత జెరూసలేంని యునైటెడ్ నేషన్ కిందే ఉంచుకున్నారనమాట. కానీ ఇజ్రాయిల్ కంప్లీట్గా దీన్ని తోసిపుచ్చి జెరూసలేంని దాదాపుగా ఆక్యుపై చేసింది. సో ఓల్డ్ జెరూసలేం కూడా. సో ఇది పూర్తిగా ఎనీవే ఒకసారి మిషన్ కంట్రోల్లోకి వద్దాం. రాడార్ అనేది గుర్తిస్తుంది, ట్రాక్ చేస్తుంది, డిటెక్షన్ చేస్తుంది వచ్చే మిసైల్స్ని. వెపన్ కంట్రోల్ అనేది సో మేనేజ్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత మిసైల్ ఫైర్ అనేది ఏదైతే ఉందో అది వచ్చే మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. అదే తామీర్ మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇది ఐరన్ డోమ్. అయితే ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అని మనం చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ త్రూఅవుట్ వరల్డ్లో ఏంటంటే S-400. దీన్ని S-400 ట్రయంఫ్ అంటారనమాట. సో ఇది S-400 ట్రయంఫ్. సో ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాం అంటే ఇండియా కూడా ఒక 5 S-400 ట్రయంఫ్స్ని పర్చేజ్ చేస్తున్నాం. దాదాపుగా $5.43 బిలియన్, అంటే అప్రాక్సిమేట్గా 40,000 కోట్లు, 35,000 నుంచి 45,000 కోట్లు వరకు కూడా 40,000 కోట్లు డీల్ మనం 5 S-400ని రష్యా నుంచి పర్చేజ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే మన పక్కనే ఇది ఇండియాగా తీసుకుంటే ఇటువైపు చైనా నుంచి మనకు థ్రెట్స్ ఉన్నాయి, ఇటువైపు పాకిస్తాన్ నుంచి మనకు థ్రెట్స్ ఉన్నాయి. సో చూడండి ఈ 4 S-400స్ని పాకిస్తాన్కి, ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ ఒకటి, మొత్తం 5 S-400 సిస్టమ్స్ని ఇలా డిస్ప్లే చేస్తే పాకిస్తాన్ నుంచి ఏమైనా మిసైల్స్ వస్తున్నా,
చైనా నుంచి ఏమైనా మిసైల్స్ వస్తున్నా వాటిని ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే పేల్చేసి ఇండియాలో ఆ మిసైల్ ల్యాండ్ అవ్వకుండా చూడటం కోసం ఈ S-400 అనే క్షిపణి నిరోధక వ్యవస్థని మనం ఆర్డర్ చేయటం జరిగింది. కానీ అమెరికా దీనికి కాట్సా యాక్ట్ ప్రకారం శాంక్షన్స్ విధిస్తాం, మీరు రష్యా దగ్గర నుంచి S-400 సిస్టమ్స్ని పర్చేజ్ చేస్తే అని చెప్తుంది. ఇదంతా జియో పొలిటికల్ స్ట్రాటజీ అనమాట. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మిసైల్ రేంజ్ దాదాపుగా 400 కిలోమీటర్స్ వరకు కూడా ఈ మిసైల్ రేంజ్ ఉంటుంది, ఇంటర్సెప్టార్ యొక్క మిసైల్ రేంజ్. వరల్డ్లోనే దాదాపుగా ఇది టాపెస్ట్ మిసైల్గా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఐరన్ డోమ్ యొక్క ఎఫిషియన్సీ తెలిసిన తర్వాత ఐరన్ డోమ్తో S-400 కూడా ఎంతవరకు పోటీ పడుతుంది అనేది చూడాలి. ఇజ్రాయెల్ మనకు ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి మనకి ఐరన్ డోమ్ని ఫ్యూచర్లో మనం పర్చేజ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నిస్తే చాలా మంచిది. S-400 అనేది లాంగ్ రేంజ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, అంటే 400 కిలోమీటర్స్ నుంచి వస్తున్నటువంటి మిసైల్స్ను కూడా పేల్చేయగలుగుతుంది గాల్లోనే, భూమి మీదకి రాకోకుండా. అందుకని ఇది మచ్ లాంగర్ రేంజ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. లార్జ్ ఎయిర్ డిఫెన్స్ బబుల్ ఇది. దాదాపుగా దీన్ని దాటుకొని రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఎవరు డిజైన్ చేశారంటే ఇది రష్యా డిజైన్ చేసింది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమే ఏదైనా కానీ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణి నిరోధక వ్యవస్థలో ఉపయోగించేవన్నీ కూడా భూమి మీద నుంచి గాల్లోనే పేల్చేయాలి కాబట్టి సర్ఫేస్ నుంచి ఎయిర్కి వెళ్ళే మిసైల్సే ఎక్కువగా దీంట్లో ఉంటాయి అన్నమాట. దాదాపుగా రేంజ్ 400 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్ వెదర్ కండిషన్స్లో ఇది పనిచేస్తుంది. ఆల్ ఏరియల్ టార్గెట్స్ని కూడా దీన్ని స్మాష్ చేయొచ్చు, అంటే ఏరోప్లేన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా ఇది తుదముట్టిస్తుంది. దాదాపుగా 30 కిలోమీటర్స్ నుంచి 400 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా ఇది ఆపరేట్ చేయగలుగుతుంది అనమాట. ఎట్ ఏ టైమ్ 100 టార్గెట్స్ని ఇది ఫిక్స్ చేయగలుగుతుంది. ఇది పవర్ఫుల్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, S-400 అంటే ఎవరి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అండి? ఇది రష్యాకి సంబంధించిన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమే S-400 అనేది. తర్వాత ఇండియాకి సంబంధించినటువంటి మన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. లేదా ఇండియన్ బాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఇంటిగ్రేటెడ్ బాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని చేసామన్నమాట. ఈ ఇండియన్ బాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇండియాకి సంబంధించినటువంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, అంటే క్షిపణి నిరోధక వ్యవస్థ. ఈ ఇండియా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ బాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ అని చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ బాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ అనేది 2 రకాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి దీంట్లో. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే హయ్యర్ ఆల్టిట్యూడ్, అంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి మిసైల్స్ని పేల్చేయటం కోసం ఈ ప్యాడ్ను ఉపయోగిస్తారు. అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది తక్కువ లోవర్ ఆల్టిట్యూడ్లో ఇంటర్సెప్షన్ చేయడం కోసం ఈ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఉపయోగిస్తారనమాట. ఇలా హై ఆల్టిట్యూడ్ కోసం పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే దీంట్లో పృథ్వీ మిసైల్స్ ఉపయోగిస్తారు. అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది AAD, షార్ట్ రేంజ్ మిసైల్స్ని, అంటే షార్ట్ ఆల్టిట్యూడ్లో లో ఆల్టిట్యూడ్లో ఉన్నటువంటి మిసైల్స్ని పేల్చేయడం కోసం అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడతారు. ఈ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉపయోగించే మిసైల్స్ ఏంటంటే అశ్విని మిసైల్స్. ఈ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉపయోగించే మిసైల్స్ ఏంటంటే పృథ్వీ 2 అండ్ పృథ్వీ 3 ఇలాంటి మిసైల్స్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. అది పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీస్ 2 ఆర్ ద పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బాలిస్టిక్ మిసైల్స్ డెవలప్మెంట్. ఈ IBDMD అనేది ప్రోగ్రామ్ దేనికి సంబంధించిందంటే ఇండియా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, BMD అంటారు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఒక మల్టీ లేయర్డ్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అనేక రకాల లేయర్లు కలిగినటువంటి క్షిపణి నిరోధక వ్యవస్థ. ఆపరేషనల్ రేంజ్ వచ్చేసి 3000 కిలోమీటర్లు ఉంటుంది. మ్యాక్సిమం స్పీడ్, ఇంటర్సెప్టార్ స్పీడు Mach 8 స్పీడ్తో వెళ్తూ ఉంటాయి అనమాట. ఫ్లైట్ ఆల్టిట్యూడ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంటే DRDOకి సంబంధించిన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన భారత్ డైనమిక్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. మేజర్గా DRDO మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టుగా దీన్ని చెప్తామన్నమాట. మేజర్గా దీనికి మనకి పాకిస్తాన్, చైనా నుంచి ఎక్కువగా మిసైల్ థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఎక్కువగా ఢిల్లీకి ఎయిర్ డిఫెన్స్ ఇవ్వడం కోసం దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు చెప్తారు. స్లో ఫేజెస్లో దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. డబుల్ టైర్డ్ సిస్టమ్ ఇది. ఒకటి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రెండోది అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి ఇది డబుల్ టైర్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్గా చెప్తారు. దాదాపుగా ఇది 3000 నుంచి 5000 కిలోమీటర్ల వరకు కూడా
మిసైల్స్ని లాంచ్ చేయగలుగుతుంది, ఇంటర్సెప్ట్ మిసైల్స్ని. ప్యాడ్ని, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, అంటే పృథ్వీ మిసైల్స్ని ఉపయోగిస్తారు. సో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇది లాంగ్ రేంజ్ మిసైల్స్ని, లాంగ్ రేంజ్ టార్గెట్స్ని ఛేదించగలుగుతుంది. ఇది 2006లోనే దీని యొక్క టెస్ట్ చేశారు. తర్వాత అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే దీంట్లో అశ్విని మిసైల్స్ని ఉపయోగిస్తారు. దీన్ని 2007లో టెస్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. సో ఇలా పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని టెస్ట్ చేయడంతో ఇంటిగ్రేటెడ్ లేదా ఇండియన్ బాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చివరి ఫేజ్కి టెస్ట్లన్నీ కండక్ట్ చేసి సో రెడీ అయింది. దాంతో ఇది యుఎస్ఏ, రష్యా, తర్వాత ఇజ్రాయిల్ తర్వాత 4th కంట్రీగా ఆవిర్భవించింది తన ఓన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న కంట్రీస్లో. సో ఇప్పుడు ఇండియా అనేది తన ఓన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, క్షిపణి నిరోధక వ్యవస్థ ఉన్నటువంటి సొంత దేశాల్లో 4వ దేశంగా ఆవిర్భవించింది డిఆర్డిఓ ఈ సక్సెస్ఫుల్గా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఉపయోగించడం వల్ల. ముఖ్యంగా నేషనల్ క్యాపిటల్ ఢిల్లీని ప్రొటెక్ట్ చేయడం కోసం దాదాపుగా దీన్ని ఇన్స్టాల్ చేయడానికి డిఆర్డిఓ రెడీగా ఉంది. గవర్నమెంట్ నాడిస్తే ఒక 4 yearsలో దీన్ని ఇన్స్టాల్ చేస్తామని డిఆర్డిఓ ఒక స్టేట్మెంట్లో చెప్పింది. తర్వాత ఇంకొక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, థాడ్, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. ఈ థాడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని సో యుఎస్ఏ సౌత్ కొరియాలో పెట్టింది. సో దీన్ని డీమిలిటరైజ్డ్ జోన్ అంటారు, డిఎంజెడ్లో ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. సో ఎందుకంటే నార్త్ కొరియా నుంచి ఏమైనా ఫ్యూచర్లో థ్రెట్ ఉన్నా, చైనా నుంచి ఏమైనా ఫ్యూచర్లో థ్రెట్ ఉన్నా, సౌత్ కొరియాలో ఉన్నటువంటి మిసైల్ ఈ థాడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమే సో దాన్ని కొలాప్స్ చేస్తుంది అనమాట. చైనా నుంచి ఏమైనా మిసైల్ రైజ్ అయినా, నార్త్ కొరియా నుంచి ఏమైనా మిసైల్ రేజ్ అయినా వాటిని సో స్పేస్లోనే పేల్చేయడానికి సౌత్ కొరియా అయినా తన ఫ్రెండ్లీ కంట్రీ కదా యుఎస్ఏకి. సో యుఎస్ఏ సౌత్ కొరియాలో ఈ థాడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో సింపుల్గా థాడ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సివిల్ సర్వీస్ ప్రిలిమినరీలో కూడా ఒకసారి క్వశ్చన్గా అడిగారనమాట. సో ఎనీవే మనకి డిఫరెంట్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి. థాడ్ అనేది మోస్ట్ పవర్ఫుల్గా చెప్తారు. సో థాడ్ ఏరియా డిఫెన్స్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ ఇది యుఎస్ఏకి సంబంధించింది. S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది రష్యాకి సంబంధించింది. తర్వాత బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది ఇండియాకి సంబంధించింది. దీంట్లో 2 రకాలు ఉంటాయి, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇది హై ఆల్టిట్యూడ్ టార్గెట్స్ను చూస్తుంది, ఇది లో ఆల్టిట్యూడ్ టార్గెట్స్ను చూస్తుంది. సో తర్వాత ఐరన్ డోమ్ మోస్ట్ పవర్ఫుల్ 90 to 95% సక్సెస్ రేట్ ఉన్నటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్గా రీసెంట్గా మనకు అర్థమైంది. సో ఇది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. సింపుల్గా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏం లేదు. సో నేను ఒక క్షిపణిని ప్రయోగించింది అనుకోండి, ఏ దేశమైనా అది మన దేశం మీద పడకోకుండా సేమ్ దాని ఆల్టిట్యూడ్లోనే, దాని డైరెక్షన్లోనే, దాని గైడెడ్ పాత్లోనే ఇంకొక ఇంటర్సెప్టార్ మిసైల్ వెళ్ళి దీని గాల్లోనే పేల్చేస్తుంది అనమాట. దీన్ని మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు, క్షిపణి నిరోధక వ్యవస్థ అంటారు. తన సొంతగా క్షిపణి నిరోధక వ్యవస్థ ఉన్న దేశాల్లో భారతదేశం 4వది. ఫస్ట్ది యుఎస్ఏ, సెకండ్ రష్యా, థర్డ్ ఇజ్రాయిల్, 4th కంట్రీ మనం అనమాట. సో ఇది మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి. థ్యాంక్ యూ, వెల్కమ్. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కింద ప్రొవైడ్ చేస్తున్నాం, అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, వెల్కమ్. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.swracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను.
రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది. నాకు దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు SVR అకాడమీ.